మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు మరిన్ని షాకులు తప్పేలా లేవు. ఎన్నికల ముందు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన నాయకులు ఫలితాల తర్వాత వెనుదిరుగుతున్నారు, పార్టీని వీడుతున్నారు. ఫలితాలు వెలువడిన ఈ 2 వారాల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రులుగా పనిచేసిన రావెల కిషోర్ బాబు, సిద్ధ రాఘవరావు బయటికి వెళ్లిపోయారు, పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే జాబితాలో విడుదల రజనీ చేరబోతున్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందని భావించిన ఆమె ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగకూడదనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో అత్యంత ప్రాధాన్యత గల వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షించారు విడుదల రజనీ. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం వల్ల జగన్ ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడుదల రజనీ చాలా జూనియర్ అయినప్పటికీ ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. 2019 నాటి ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుండి గెలిచిన రజనీకి స్థానచలనం కలిగిన విషయం తెలిసిందే. ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా మాధవి చేతిలో 51,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమితో విడుదల రజనీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, అటు పార్టీ కూడా 11 స్థానాలకే పరిమితం కావడం వల్ల ఇందులో కొనసాగలేననే నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇదే విషయాన్ని తన స్నేహితుల వద్ద చర్చించారని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీలో చేరకముందు ఆమె తెలుగుదేశంలో చాలా కాలం పాటు పనిచేశారు. ఈ క్రమంలో విడుదల రజనీ ఓ జాతీయ పార్టీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ ఏది అనేది స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో జతకట్టింది, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుంది. ఇక కాంగ్రెస్ దాదాపుగా ఉనికిలో లేని కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉండకపోవచ్చు.